మిత్రమా, నన్ను కాపాడు. అమ్మా, నేను సహాయం చేస్తే నా సమయం వృధా అయిపోతుంది. ఆహారం వెతకడానికే నాకు టైం సరిపోదు అని చూసి చూడనట్టుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే చిన్ను తిరిగి వచ్చింది. చివరికి ఎలాగోలా దాని ప్రాణాలు కాపాడింది. మిత్రమా, ఇప్పుడు నీవు వచ్చి నన్ను కాపాడకపోతే మరి కాసేపట్లో ఆ జాలరు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళిపోయేవాడు. నా ప్రాణాలు కాపాడిన నీకు చాలా చాలా ధన్యవాదాలు. ఆనాటి నుండి ఆ చేప చిన్నుకి తన ఆహారంలో వాటా ఇవ్వడం మొదలుపెట్టింది. ఆహా, దాచుకోవడంలో కంటే పంచుకోవడంలో ఎంత ఆనందం ఉంది అనుకుని చిన్ను అసలు నిజం గ్రహించి ఉబ్బి తబ్బిబ్బైపోయింది. స్వార్థం కంటే నిస్వార్థత మరియు దయ గొప్ప ప్రతిఫలాన్ని తెస్తాయి.